శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత విభూతి యోగంలో ఈరోజు మనం 27, 28, 29, 30, 31 5 శ్లోకాలను తెలుసుకుందాం. పరమాత్మ విశ్వంలో ఉన్నటువంటి తన విభూతులను చెప్పడం కొనసాగిస్తున్నారు. 27వ శ్లోకం. ఉచ్చైష్యవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం. ఉచ్చైః శవసం అశ్వానాం విద్ధి మాం అమృతోద్భవం. అశ్వములలో అమృతము కోసం జరిగిన క్షీరసాగర మథనంలో పుట్టిన అశ్వము ఉచ్ఛైశ్యవసం. దాని పేరు ఉచ్ఛైశ్యవసం. అది నేను అంటున్నారు పరమాత్మ. ఐరావతం గజేంద్రాణం. ఏనుగులలో ఐరావతాన్ని నేను. ఐరావతం కూడా క్షీరసాగర మథనంలో పుట్టిందే. నరాణాంచ నరాధిపం. మనుష్యులలో పాలకుడిని నేను, అంటే మనుష్యులలో రాజును నేను. ఉచ్చైష్యవసమస్వానాం విద్ధి మామమృతోద్భవం ఐరావతం గజేంద్రాణాం నరాణాంచ నరాధిపం. 28వ శ్లోకం. ఆయుధానామహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. ఆయుధానాం అహం వజ్రం. ఆయుధాలలో వజ్రాయుధాన్ని నేను. దధీచి ఎముకల నుండి తయారైన వజ్రాయుధం అది పరమాత్మ యొక్క విభూతి. ధేనునాం అస్మి కామధుక్. ఆవులలో గోవులు, వాటిలో కామధేనువు నేను. పాలిచ్చే ఆవులలో వశిష్ఠునికి కోరినవన్నీ ఇచ్చేటటువంటి కామధేనువును నేను అంటున్నారు. ప్రజనః చ అస్మి కందర్పః. ప్రజనః అంటే సంతానోత్పత్తికి కారణమైన మన్మధుడను నేను. సర్పాణాం అస్మి వాసుకిః. సర్పాలలో వాసుకిని నేను. ఆయుధానాం అహం వజ్రం ధేనునామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. 29వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతః చ అస్మి నాగానాం. నాగులలో అనంత అంటే ఆదిశేషుడను నేను. ఇంతకు ముందు శ్లోకంలో సర్పాలలో వాసుకి అన్నారు. ఇప్పుడు నాగులలో ఆదిశేషుడను అంటున్నారు. సర్పము అన్నా నాగులు అన్నా రెండు ఒకే జాతి కదా అంటే రెండు సర్పజాతులే, కానీ ఒక చిన్న భేదం ఉంది. ఏమిటా భేదం అంటే ఒక్క పడగ ఉంటే వాటిని సర్పం అనాలి, అనేక పడగలు ఉంటే వాటిని నాగము అనాలి. ఇది శాస్త్రం. కాబట్టి అనేక పడగలు ఉన్నటువంటి సర్పాలలో ఆదిశేషుడు శ్రీకృష్ణ పరమాత్మ. వరుణో యాదసాం అహం. జలదేవతలలో రాజు అయిన వరుణుణ్ణి. వరుణుడు జలాధిపతి. పితॄణాం అర్యమా చ అస్మి. పితరులలో అర్యముడను నేను. పితృగణములకు అధిపతి అయిన అర్యముడు పరమాత్మ స్వరూపం. యమః సంయమతాం అహం. సంయమతాం అంటే కాలాన్ని నిగ్రహించటం. కాలాన్ని నిగ్రహించే శక్తులలో యముడను నేను.
అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణామర్యమా చాస్మి యమః సంయమతామహం. 30వ శ్లోకం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రహ్లాదః చ అస్మి దైత్యానాం. దైత్యులలో అంటే అసురులలో ప్రహ్లాదుడని నేను. అసురులలో జన్మించినా కూడా ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. అతను నా స్వరూపము అంటున్నారు పరమాత్మ. కాల కలయతాం అహం. కలయతాం అంటే గణకులు, లెక్కించేవారు. ఈ లెక్కించేవారిలో కాలస్వరూపుడను నేను. ఎప్పుడో ఏదో కర్మ చేశాము, మనం మర్చిపోయినా కూడా కాలస్వరూపుడు మర్చిపోడు. ఆ టైంకంతా కర్మ ఫలం రావాల్సిందే, ఠక్కున వచ్చి తగులుకుంటుంది. ఒక కర్మకు ఫలాన్ని లెక్కించేవాడు లెక్కించే పని కాలానిది. ఆ కాలం స్వామి స్వరూపం. మృగాణాంచ మృగేంద్రోహ అహం. మృగేంద్ర అహం. మృగములలో మృగరాజైన సింహమును నేను. వైనతేయ చ పక్షిణాం. పక్షులలో గరుత్మంతులను నేను అంటున్నారు. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతాం అహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. 31వ శ్లోకం. పవనః పవతామస్మి రామశస్త్రభృతాం అహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. పవనః పవతాం అస్మి. పావనం చేసే వాటిలో అంటే పవిత్రం చేసే వాటిలో వాయువును నేను. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాయు అంటే గాలి. గాలి పవిత్రం చేస్తుంది. రామః శస్త్రభృతాం అహం. శస్త్రం ధరించే వారిలో అంటే ధనుర్బాణాలు ధరించే వారిలో రాముడిని నేను. జషాణాం మకరః చ అస్మి. జలజీవులలో, జషాణాం అంటే జలజీవులు, జలజీవులలో ముసలిని నేను. శ్రోతసాం అస్మి జాహ్నవి. ప్రవహించే వాటిలో అంటే నదులలో గంగను నేను. అందుకే గంగ చాలా పవిత్రమైన నది. పవనః పవతామస్మి రామశస్త్రభృతాం అహం జషాణాం మకరశ్చాస్మి శ్రోతసామస్మి జాహ్నవీ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.